హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టిఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము 10th లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు అందరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి వీడియోస్ మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఇంకా ఆల్మోస్ట్ ఒక 70 days అబో మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో అందులో బేసిక్గా నేను ఎలక్ట్రిసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో బేసిక్ రివిజన్ ఎలా చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్ గా మనము వీడియోలోకి వెళ్దాం. సో బేసిక్ గా మనకు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? సో ఎలక్ట్రిసిటీ అంటే మనకి జనరల్ డేస్ లో మనం డైలీ లైఫ్ లో ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి డేలో మనకు ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ అవుతుంది. సో మన డైలీ లైఫ్ లో, డైలీ యాక్టివిటీస్ లో కానీ, డైలీ యూజింగ్ పర్పస్ లో కానీ మనకి ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది. సో దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో బేసిక్ గా ఎలక్ట్రిసిటీలో మనకి ఎలక్ట్రికా అండ్ ఎలక్ట్రాన్ అనే 2 గ్రీక్ వర్డ్ నుంచి ఈ ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ అనేది వచ్చిందండి. సో తర్వాత మనకి ఒక సైంటిస్ట్ ఉన్నాడు, థేల్స్ అనే ఫిలాసఫర్ ఉన్నాడు. ఈయన ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు. ఏంటంటే ద ఫస్ట్ ఈ హ్యాస్ నోటీస్ హౌ సర్టన్ ఎలిమెంట్స్ అట్రాక్ట్ అదర్ మెటీరియల్స్ వెన్ రబ్డ్ టుగెదర్. ఏవైనా 2 ఎలిమెంట్స్ కానీ వాటిని రబ్ చేసినప్పుడు అవి ఒకదాని ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయని ఈయన ఒక నోటీస్ చేశారండి. తర్వాత ఇంకొక కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ ఉంటాయని మనకు తెలియజేశారు వాళ్ళు. సో ఆఫ్టర్ దట్ మనకి సమ్ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద ఫండమెంటల్స్? సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్. అమాంగ్ దోస్ వీ హ్యావ్ 2 చార్జెస్, పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్. పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్. ఆఫ్టర్ దట్ మనకు సిమిలర్ చార్జెస్ అంటే ఏంటి, డిసిమిలర్ చార్జెస్ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో సిమిలర్ చార్జెస్ అంటే మనకి పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, దీస్ ఆర్ కాల్డ్ సిమిలర్ చార్జెస్. అదే డిసిమిలర్ చార్జెస్ అంటే పాజిటివ్ చార్జ్ కానీ, నెగిటివ్ చార్జ్ కానీ, పాజిటివ్ చార్జ్ కానీ ఇలా ఉంటే వాటిని డిసిమిలర్ చార్జెస్ అంటారు. ఓకే, నౌ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఏంటంటే సిమిలర్ చార్జెస్ రిపల్షన్ ఎప్పుడు వస్తుంది, అట్రాక్షన్ అని ఎప్పుడు వస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు. సిమిలర్ చార్జెస్ అంటే వెన్ 2 సిమిలర్ రిపల్షన్ చార్జెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి 2 చార్జెస్ అంటే పాజిటివ్ చార్జ్ కానీ, నెగిటివ్ చార్జెస్ కానీ, నెగిటివ్ చార్జెస్ కానీ ఇలా 2 సిమిలర్ చార్జెస్ దగ్గరగా ఉన్నప్పుడు మనకి రిపల్షన్ అనేది వస్తుంది. అదే డిసిమిలర్ చార్జెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి డిఫరెంట్ డిసిమిలర్ చార్జెస్ మనకి వెన్ 2 ఆపోజిట్లీ చార్జెస్, ఏవైతే 2 ఆపోజిట్ చార్జెస్ ఉన్నాయి కదా, లైక్ పాజిటివ్ చార్జ్ కానీ, నెగిటివ్ చార్జ్ కానీ, పాజిటివ్ చార్జ్ కానీ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి అట్రాక్షన్ అనేది వస్తుంది. డిసిమిలర్ చార్జ్ ఉన్నప్పుడు మనకేమో అట్రాక్షన్, సిమిలర్ చార్జ్ ఉన్నప్పుడు రిపల్షన్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జెస్ అండ్ దేర్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. సో నౌ విల్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ Coulomb's law. We know that formula about Coulomb's law, F directly proportional to Q1 Q2 by R². దిస్ ఈస్ అ ఫార్ములా. నేను ఇక్కడ మీకు చూడండి టేబుల్ వేసేసి పెట్టాను. సో ఇక్కడ మనకు F అంటే మనకు తెలుసు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. సో ఇక్కడ Q1 Q2 ఉంది, R². సో ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. డెఫినేషన్ ఏం చెప్తుందంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ is directly proportional to of 2 charges. What are the charges here? Q1 Q2 is proportional to the force of attraction and repulsion between 2 charges is proportional to product of their charges. Here Q1 Q2 are product of charges and inversely proportional to the square of distance. ఇక్కడ r ఏముందంటే r² is the square of distance. సో ఇక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ Q1 Q2కి ఎలా ఉందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నా. అంటే F ఇంక్రీజ్ అయిందనుకోండి Q1 Q2 కూడా ఇంక్రీజ్ అవుతుంది. F డిక్రీజ్ అయిందనుకోండి Q1 Q2 కూడా డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చూడండి, F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ R² అంటే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డిక్రీజ్ అయిందనుకోండి, R² అనేది కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, R² ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనకి ఈ ప్రపోర్షనాలిటీ తీసినప్పుడు, మనకి ఈక్వల్ చేసినప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది మనం ప్లే చేస్తాం. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని ప్లే చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్, ఇక్కడ K అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. వేర్ K ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ. ది వాల్యూ కూడా ఉందండి, ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ స్క్వేర్. ఇది వాల్యూ ఇంపార్టెంట్ అండి, proportionality constant value. And after that we're discussing about what are the insulators and what are the conductors గురించి, ఇన్సులేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, what are the conductors and what are the insulators? Conductors
So now discussing about insulators. Insulators, we know that insulators అంటే they could not allow the electricity అనేవి allow చేయదు. వీటిని ఏమంటారు అంటే పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కూడా అంటారు. ఓకే, అబౌట్ ఆఫ్టర్ దట్ we will discussing about charges. We can say that charges, we have different types of charges. They can flow freely in through conductors అంటే ఏంటి? ఈ కండక్టర్స్ ఇట్ అలోస్ ద ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? అలో చేస్తుంది. వాటిని ఏమంటారు అంటే కండక్టర్స్ అంటారు. ఏవైతే ఎలక్ట్రిసిటీ అలో చేయో వాటిని ఏమంటారు అంటే ఇన్సులేటర్స్ అంటారు. ఓకే, నౌ డిస్కసింగ్ అబౌట్ కరెంట్. సో కరెంట్ డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో the rate of charge flow is called current. The rate of charge flow is called current. The formula I is equal to Q by T. Where Q is the charge in coulomb and T is the time in seconds. Q ki units అంటే coulombs and T ki units మనకు తెలుసు ఏంటి? seconds. Now discussing about current. మనకు తెలుసు current, what is the unit of current అనేది మీకు 1 mark question కూడా రావచ్చు. The SI unit of current is ampere. And current is a scalar quantity. And now discussing about one problem. A current of 1 amp is drawn by a filament of an electric bulb for 20 minutes. Find the amount of electric charge that flows through the circuit. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ద గివెన్ డేటా మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇచ్చిన డేటా నుంచి గివెన్ డేటాను వచ్చేసుకున్నాం. మనకి కరెంట్ ఇచ్చారండి, కరెంట్ ఆఫ్ 1 amp గివెన్ 1 amp అండ్ how much of time is given 20 minutes. So 20 minutes లోంది మన సెకండ్స్ లైక్ మార్చుకోవాలంటే ఇంటూ 60 వేసారంటే మనకు సెకండ్స్ లైక్ వస్తుంది. 20 into 60 we get 6 2 is 12, so 200 seconds. Now we know the formula I is equal to Q by T. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ అవుట్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్. సో కావాల్సింది Q is equal to ఈ T ని పక్క పంపించుకుంటే I into T అవుతుంది. సో Q is equal to IT. సో I is equal to మనకు I వాల్యూ తెలుసు, ఎంత ఇచ్చారండి 1 amp, అండ్ T వాల్యూ మనకు తెలుసు, క్యాలిక్యులేట్ చేసుకున్నాం 200 seconds. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే Q వాల్యూ మనకు 200 C వచ్చిందండి. ఇక్కడ C అంటే ఏంటి మనకి తెలుసు ఏంటంటే Q కి యూనిట్స్ ఏంటి కూలమ్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ problem. So let we'll discussing about different components and their electric circuit names, what are the functions they are doing. So now we'll discussing about this is called symbol of connecting wire సింబల్ ఇలా ఉంటుందండి. సో దిస్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తే దాన్ని కనెక్టింగ్ వైర్ అంటారు. సో ఇక్కడ ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ కామన్లీ కన్స్ట్రక్టెడ్ విత్ కాపర్. ఇక్కడ కాపర్ వైర్ తో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ హ్యాస్ ఇన్సులేషన్ ఆన్ బోత్ ఎండ్స్ టు లింక్ టు ప్లేసెస్ ఎలక్ట్రికలీ. ఇక్కడ అంతా కూడా ఇన్సులేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి కనెక్షన్ చేసుకోవడానికి మనం ఆ లీడ్స్ ని రిమూవ్ చేసి మన కనెక్టింగ్ వైర్ గా అక్కడ నుంచి ఇక్కడికి మనకు కనెక్టింగ్ వైర్ గా అక్కడ నుంచి ఇక్కడికి మన సప్లై ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, కరెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన ఈ బోత్ ఎండ్స్ లో మనకి కనెక్షన్ చేసుకోవచ్చు అండి. దిస్ ఈస్ కాల్డ్ కనెక్టింగ్ వైర్. నెక్స్ట్ కమింగ్ టు రెసిస్టర్ ఏంటంటే ఇక్కడ చూడండి దిస్ ఈస్ కాల్డ్ రెసిస్టర్ సింబల్. సో ఈ జిగ్జాగ్ లైన్ ఒకటి అప్ సైడ్ ఇంకోటి డౌన్ సైడ్, ఇంకోటి అప్ సైడ్ ఇంకోటి డౌన్ సైడ్, ఇంకోటి అప్ సైడ్ ఇంకోటి డౌన్ సైడ్, ఇలా ఉంటే దీన్ని రెసిస్టర్ అంటారండి. సో ఇట్ ఈస్ అ బ్రాస్ మెట్ టెర్మినల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 2 heavy dots. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 dots ఉన్నాయి ఎండ్ సైడ్, ఇక్కడ ఎండ్ ఇక్కడ ఒక ఎండ్. సో ఇక్కడ ఇది బేసికలీ దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారంటే నిక్రోము, మ్యాంగనీన్, కాన్స్టెంట్ అలా ఇక్కడ యూజ్ చేసేవి. అండ్ కామన్లీ యూజ్ మేక్ రెసిస్టర్ కోసం మనకి యూజ్ చేస్తారు. And after that this is called cell terminal. ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్ టెర్మినల్. ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ సెల్ ఈస్ రిప్రజెంటెడ్ బై థిన్ లాంగ్ లైన్ లో రిప్రజెంట్ చేస్తారు. నెగిటివ్ ఏమో మనకి ఎలా రిప్రజెంట్ చేస్తారు, షార్ట్ లైన్ లో రిప్రజెంట్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ సోర్స్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ విల్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూజ్. ఇక్కడ ఫ్యూజ్ చూడండి, ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ టు లిమిట్ ద కరెంట్ ఏం చేయొచ్చండి, ఏదైనా మనకి హై సప్లైస్ ఏమైనా మన ఇంట్లో వచ్చినప్పుడు మనం ఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ ఫ్యూజ్ ఎందుకంటే హై కరెంట్ వచ్చినప్పుడు వెంటనే ఫ్యూజ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి డివైస్ అనేది సేవ్ అయిపోతాయి. సో దాని పర్పస్ కోసం హై కరెంట్స్ ని లిమిట్ చేయడానికి మనకి ఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాయి. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫ్యూజ్. ఆఫ్టర్ దట్ విల్ డిస్కసింగ్ అబౌట్ ప్లగ్ కీ అంటే ఏంటంటే ఇక్కడ ప్లగ్ కీ ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ ఓపెన్ సోర్స్ బిల్డ్ ఆర్ బ్రేక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆఫ్ ఎన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. మనకు ఒక ప్లగ్ కీ ఉన్నది అనుకోండి, ఆ కీ అనేది మనం ఆన్ చేసినప్పుడు ఇదేమో క్లోజ్ లో ఉన్నప్పుడు కరెంట్ సప్లై అనేది వెళ్తుంది, ఓపెన్ కి ఉన్నప్పుడు కరెంట్ సప్లై అనేది వెళ్ళదు. సో దీనికోసం మనం కరెంట్ ఆన్ అండ్ ఆఫ్ కోసం లైక్ ఏ స్విచ్ మాదిరి. అండ్ బ్యాటరీ సింబల్ చూడండి, ఏ సెల్ దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 or more cells. 2 or more cells అంటే దాన్ని బ్యాటరీ అంటారు. 2 or more cells ఆర్ కాల్డ్ బ్యాటరీ. The cells are placed in a row here. ఇక్కడ రో మాదిరి క్రియేట్ చేస్తారు. ఎలక్ట్రికల్ దీన్ని ఇంకొక విధంగా కరెంట్ సోర్స్ గా మనకి యూజ్ చేస్తారు. ఓకే,
Now discussing about electric bulb, very important. This is a symbol of electric bulb only. When voltage is placed across the terminals of an electric device, such an incandescent lamp, this is called incandescent lamp and glow lamp or fluorescent lamp, it creates light. Light కోసం మనం electric bulb యూజ్ చేస్తారు. This is a symbol of electric bulb. Okay, and connecting wires, wires are linked together. మనం ఒక వైర్ కి ఇంకొక వైర్ జాయిన్ చేయాలనుకున్నాం, 2 వైర్స్ ని జాయిన్ చేయాలనుకుంటే, సో దిస్ ఇస్ అ సింబల్ ఆఫ్ కనెక్టింగ్ వైర్స్. ఇక్కడ ఒక కనెక్టింగ్ వైర్ ఉంది, ఇక్కడ ఒక కనెక్టింగ్, ఇవి జాయింట్ లోనే కనెక్టింగ్ వైర్స్ లోనే మనం అర్థం చేసుకోవాలి. అండ్ కనెక్టింగ్ వైర్స్. నెక్స్ట్ క్రాసింగ్ వైర్స్. క్రాసింగ్ వైర్స్ ఎలా చేస్తాము, ఒకటేమో ఇలా ఉంది, ఇక్కడ నుంచి పైన అప్ సైడ్ నుంచి ఇలా రిప్రజెంట్ చేస్తే ఈ కనెక్షన్, ఈ రెండు కనెక్ట్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ నుంచి ఇంకొక వైర్ అనేది క్రాస్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్రాసింగ్ వైర్. And now discussing about voltmeter, చాలా ఇంపార్టెంట్ అండి voltmeter. It is a device to measure the difference in potential between two locations in the electric circuit. ఒక సర్క్యూట్ లో ఇంకొక హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ మధ్యలో ఎంత వోల్టేజ్ అనేది వెళ్తుంది, ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ వెళ్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వోల్ట్మీటర్ అనేది ప్లే చేస్తుంది. ఇక్కడ ఏమో పాజిటివ్, ఇక్కడ ఏమో నెగిటివ్ ఉంటుంది. ఈ డిఫ్లెక్షన్ సోర్స్ వోల్టేజ్, హౌ మచ్ వోల్టేజ్ ఇన్ ద సర్క్యూట్ లో ఎంత వోల్టేజ్ వెళ్తుంది అనేది మనకు చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ విల్ డిస్కసింగ్ అబౌట్ కరెంట్ చూడండి ఇక్కడ. సో అమ్మీటర్, సో మనకు ఒక సర్క్యూట్ లో అమ్మీటర్ ని మనం ప్లేస్ చేసిన తర్వాత, కనెక్ట్ చేసిన తర్వాత, సో సర్క్యూట్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత కరెంట్ అనేది ఆ సర్క్యూట్ లో ఫ్లో అవుతున్నది మనం చెప్పుకోవడానికి, క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కరెంట్ అనేది మనం అమ్మీటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ డిస్కసింగ్ అబౌట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇక్కడ చూడండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ కరెంట్. ఇట్ హ్యాస్ చేంజెస్ ద డైరెక్షన్ ఫాస్ట్ అండ్ ఇట్స్ ఓన్. ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే కరెంట్ ని మనము చేంజ్ చేసుకోవడానికి. మనకు డైరెక్ట్ కరెంట్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ కరెంట్ ఉంటుంది కదా. సో డైరెక్ట్ కరెంట్ అనేది మనం లేటర్ ఆన్ విల్ డిస్కసింగ్. దిస్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కరెంట్. ఏసీ సప్లైని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నౌ విల్ డిస్కసింగ్ అబౌట్ ఒక సింపుల్ డయాగ్రామ్. This is a circuit. Here cell is here, switch here, bulb. Okay, a circuit diagram, a diagram that displays how different components in a circuit have connected using traditional component symbol. This is a bulb symbol and this is a symbol switch. Sorry, this is a cell. Okay, now we'll discussing about electric potential. Electric potential and then discuss. Okay, so electric potential, it is a potential is the work done in a carrying a unit positive charge. Work done carrying unit positive charge from infinity to a point. What is electric potential? EP అంటారండి దీన్ని. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే మనకి, సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ఎ వర్క్ డన్, ఇట్ ఈస్ ఎ వర్క్ డన్ in carrying a unit positive charge from infinity to a point. Infinity to a point దగ్గర నుంచి సో ఎంత క్యారింగ్ పాజిటివ్ చార్జ్, ఎంత వర్క్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ద వర్క్ డన్, ఇది ఒక వర్క్ డన్ in carrying a unit positive charge from infinity to a point. Infinity దగ్గర నుంచి ఒక పాయింట్ దగ్గరికి యూనిట్ పాజిటివ్ చార్జ్ ని క్యారీ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారండి. ఓకే, ఇఫ్ W is the work done and charge will be W is the work done, we'll discuss it. Okay, so if W is the work done, Q is the charge. W is the we'll discussing. W అంటే మనకు తెలుసు వర్క్ డన్ అని, Q అంటే తెలుసు మనకి చార్జ్. Then electric potential we will discussing. V is equal to, where V is the electric potential is equal to W by Q, where W is the work done and Q is the charge. Okay, so what is the SI unit of electric potential? Very important. Its electric SI unit of electric potential is volts. Okay, electric potential యొక్క యూనిట్స్ ఏంటంటే volts. Okay, now discussing about electric potential difference. EP అంటారండి. electric potential EPD. electric potential ఏమో EP, electric potential difference ఏమో EPD. The work done required to move unit charge from one location to the other. Work done, it is a required, work done is a required energy to move unit charge from one location to other is defined as electric potential difference. Okay, is work done మనకి ఏమైతే అవసరం, ఇక్కడ అవసరం ఉందంటే యూనిట్ ఛార్జ్ ని మనము ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, చేంజ్ చేయాలి. సో దానికి కావాల్సినటువంటి ఏదైతే వర్క్ అయితే మనకు అవసరమైందో ఆ వర్క్ ని, దానికి పట్టినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇట్ ఈస్ క్యాపిటల్ V is equal to work done by capital W by capital Q. మనకి తెలుసు పొటెన్షియల్ డిఫరెన్స్ V. సో మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, VAB కదా. సో పొటెన్షియల్ డిఫరెన్స్, electric potential difference between 2 points. Electric potential difference between 2 points that will take A and B. Work done to carry charge from Q from A to B. A to B కి మధ్య జరిగినటువంటి ఒక వర్క్ డన్ అండ్ చార్జ్ మనకు తెలుసు Q. సో దిస్ SI యూనిట్ ఏంటంటే దీనికి కూడా SI యూనిట్ వోల్ట్స్. ఓకే, లెట్ విల్ డిస్కసింగ్ వన్ ప్రాబ్లం. సో హౌ మచ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ చార్జ్ of 4 coulombs across 2 points having potential difference 24 volts. ఇక్కడ చూడండి, how much work done
ఇన్ మూవింగ్ ఛార్జ్ మనకి ఎంత వర్క్ అవసరమైంది దానికి 4 కూలింగ్ ఆఫ్ ఛార్జ్ ని 2 పాయింట్స్ మధ్య అక్రాస్ 2 పాయింట్స్ హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 24 వోల్ట్స్. ఇక్కడ చూడండి ఎంత వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇచ్చిన డేటాలో మనకి ఛార్జ్ ఇచ్చాడా, ఎంత ఇచ్చాడంటే 4 కూలింగ్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడా, సో 24 వోల్ట్స్. దిస్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాపిటల్ వి. ఓకే, నా ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అండి, వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మనకు ఫార్ములా తెలుసు కదా వర్క్ డన్. సో W is equal to so therefore the amount of work done is moving the charge can be calculated is equal to మనకు తెలుసు V is equal to W by Q. మనకు కావాల్సింది ఏంటంటే W కదా, సో V into Q చేస్తే నీకు క్యాపిటల్ W వస్తుంది. సో V మనకి ఇచ్చాడు 24 అండ్ Q 4. సో వర్క్ డన్ 24 into 4 చేస్తే నీకు 96 జౌల్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, నెల్ విల్ డిస్కసింగ్ అబౌట్ సో ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అవసరం లేదు, ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాం. Under similar physical condition, the current flowing through a wire is directly proportional to. So the current, మళ్ళీ చెప్తాను చూడండి, the current flowing through a wire is directly proportional to the difference in a potential across the ends. So V directly ఇక్కడ current flowing through a wire is directly proportional to the potential difference applied across two ends. The current flowing through a wire is directly proportional to the difference the potential applied across two ends. So that is I directly proportional to V. So where V by is equal to constant. So V by is equal to R. So therefore V is equal to I. ఈ ఫార్ములా నుంచి మనకు V is equal to IR అనేది వచ్చిందండి. ఓకే, సో రిమెంబర్ దట్ యువర్ కరెంట్ ఆల్వేస్ ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఆ కరెంట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంట, పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 2 ends మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కదా, సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కి కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని మనకు ఓమ్స్ లా చెప్తుంది. ఓకే, నౌ డిస్కసింగ్ అబౌట్, సో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం కరెంట్. సో కరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఎక్స్ యాక్సిస్ కరెంట్ తీసుకుంటే వై యాక్సిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాం. సో మనకి 0.1 ఆఫ్టర్ దట్ 0.1 ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంది, 0.2 దగ్గర ఎలా ఉంది, 0.3 దగ్గర ఎలా ఉంది, 0.4 దగ్గర ఎలా ఉంది, 0.5 దగ్గర, ఇలా మనం డ్రా చేసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది మనకు పాస్ అవుతుంది. ఓకే, సో నౌ డిస్కసింగ్ అబౌట్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్. సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కసింగ్ అబౌట్ రెసిస్టెన్స్ గురించి, రెసిస్టెన్స్ మీద సమ్ ప్రాబ్లమ్స్, ఓమ్స్ లా మీద సమ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని వీడియోస్ కోసం అంటే మన TSI ట్యూషన్స్ కడప యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంకా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.